వెరీ గుడ్. నెంబర్ 2 ప్రజెంట్. నెంబర్ 3 ప్రజెంట్. ప్రజెంట్ అంటే చేయాలా. నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, 7, 8 ఫ్రెండ్స్ 9 7 ఆప్షన్ 10 ఎవరు హరిప్రియ 11 ఎవరు చిన్నమ్మ 12 చేద్దాం. ఓకే ఆప్షన్ గురించి ప్రారంభం చేద్దాం. ఓకే ఆయన ఇన్స్ట్రక్షన్లో చెప్పాను నేను 13 ఎవరు లిస్ట్ ఆప్షన్ మన 11 మందిలో నలుగురు ఆప్షన్ అయిపోయారు. ఓకే మార్నింగ్ ప్రిపేర్ చేయండి వచ్చేవారు వచ్చేటప్పుడు. సరే రాత్రి నేను ఒక వీడియో పెట్టాను ఆలోచించారా? గ్రూప్లో ఒక వీడియో పెట్టాను ఆలోచించారా? చిన్నపిల్లలు ప్రార్థన చేస్తున్నప్పుడు వీడియో పెట్టాను చూస్తారు కానీ నేను ఎవరు నాకు రెక్కలేవు. ఇది దానికి మీకు వదిలేస్తున్నాను. అది ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళ తండ్రి గురించి ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడంటే మా నాన్నగారు మారాలి, మా నాన్నగారు తాగేస్తున్నాడండి, ఆయన గురించి ప్రార్థన చేయమని చెప్పి ఎంతో ఏడుస్తూ ప్రార్థిస్తాడు. మరి మీరు ఎవరు చూడలేదు నాకు కింద ఒకసారి వీడియో చూడండి. కింద చెప్పడం ఎప్పుడే కూడా ఎవరు కానీ పిల్లలందరూ మీరు పిల్లల గురించి ఎక్కడ ఎవరి గురించి చెప్పండి. అంటే పిల్లలు తండ్రి గురించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాం లేదా? రెడీ చెప్పండి. చేస్తారా? చేస్తాం లేదా? మరి మనం ఎటు చిన్నపిల్లం కాబట్టి మనం ఎటు తిరిగి ఉండాలి? మనం దేవుడు తిరిగి ఉండాలా, ఇంట్లో ఉండాలా? ఓకే పూలు పెట్టుకోవాలా, బైబిల్ పెట్టుకోవాలా? ఏమంటారే నేను ఫోన్ పెట్టుకుంటా అంటాను. రైట్ అంటారా రాంగ్ అంటారా? రాంగ్ అంటారా? మరి బైబిల్ అంటే రైట్ అంటారా రాంగ్ అంటారా? రైట్ అంటారు కదా. ఓకే అయితే మన గురించే చాలా వాక్యాలు ఉన్నాయి. దేవుడు లోకం ఎంతో ప్రేమించను అది అంతలకే. ఓకే మన గురించి అంటే చిన్నపిల్లలంటే దేవుడికి ఇష్టం, అలాంటి వారిదే పర్లోక రాజ్యం అని చెప్పి వాక్యం. అది ఎవరు దేవుడు మీ గురించి చిన్నపిల్లల గురించి కాదు. ఇంకోటి చిన్నపిల్లల గురించి సామెతలు అందులో నేను చెప్తాను. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం అంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అంటే సామెతలు. ఓకే అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎవరు మొదట ఎవరు? మీరే కదా. హలో మీరే కదా గవర్నమెంట్ ఎవరు? మీరు ఉండదు, అందులో ఉండదు. చూడు పైకి గవర్నమెంట్ ఎవరు? మీరే కదా. మీరు ఇప్పుడు సరిగ్గా నడిస్తే పెద్దవాడైనప్పుడు దానికి మీరు తొలిపడితే చిన్నప్పటి నుంచి మీరు బైబిల్లో ఎదగాలి. పుస్తకాలు ఏంటంటే గొప్ప సాక్ష్యం కాదు, కానీ సాక్ష్యం అంటే కొత్త పేట తెలుసు కదా. అక్కడ కొత్త పేటలో సండే స్కూల్కి వచ్చి జాబులు సంపాదించిన చాలా ఉన్నారు. ఓరిక జాబు, టీచర్ జాబు, తర్వాత నర్సులు, తర్వాత బ్యాంకు జాబ్ కాదు. చాలా మంది జాబ్ ఉంది. ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ సండే స్కూల్లో. మరి నువ్వు సండే స్కూల్ రాకుండా ఇవన్నీ సంపాదించాలా? మీరు అడగదు. ఒక్క సండే స్కూల్కి వస్తే జాబ్ గురించి చేస్తాయంటే కుదరదు. సండే స్కూల్ రావాలి, మధ్యాహ్నం ప్రార్థనకి రావాలి, రోజు బైబిల్ చదవాలి, ఇంకా ప్రార్థన చేసుకోవాలి. మీరు అన్నీ చేస్తారా? చెప్తారా?